శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శాలిహుండం గ్రామంలో గల ఈ శ్వేతగిరిపై ఏటా జరిగే తీర్థయాత్రకు ఎంతో విశిష్టత ఉంది. మరెంతో ప్రాధాన్యత సంతరించుకుంటోంది. వందల సంవత్సరాల క్రితం శ్వేతరాజుల కాలం నాటి ఈ కాళీయ మర్ధనుడు వేణుగోపాలస్వామికి మొక్కులు తీర్చుకునేందుకు నేల నలు చెరువుల నుంచి భక్తులు విశ్వాసంతో వస్తుంటారంటే భక్తజన వల్లభుడి మీద నమ్మకం ఎంత మేర విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పవిత్ర పర్వదినంలో వంశధార నదీ స్నానం అనంతరం వేణుగోపాలస్వామికి క్షీరాభిషేకం, అదే రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి అనంతరం పౌర్ణమి రోజు రుక్మిణీ కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సంతానం కోసం పిల్లలు లేని దంపతులు మెట్ల మార్గం గుండా స్వామిని భీష్మ ఏకాదశి పర్వదినం రోజున సందర్శించుకుంటారు. అదేవిధంగా భక్తుల కోరికలు నెరవేరుతుండటంతో ఉత్తరాంధ్రలో ఈ మహిమాన్విత వేణుగోపాలుడి సంతాన వేణుగోపాలుడిగా కొలుస్తారు. ఈ శ్వేతగిరిపై వెలిసిన శ్రీ 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 రుక్మిణీ సత్యవామ సమేత కాళీయమర్దన వేణుగోపాల స్వామి గారు అవతరించారు. ఈయన మంచి 5వ శతాబ్దంలో వెలిశారు. అప్పుడు పరిపాలించే రాజుల మంచి శ్వేతవాహన చక్రవర్తి గారు. ఆయన భార్య కోరిక మేరకు స్వామివారి నుంచి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఆవిడ కోరిక ఏమిటంటే స్వామివారు రాజుగారు వస్తుందని చెప్పి తెలియగానే ఈ సంవత్సరంలో 12 ఏకాదశులలోని అతి ముఖ్యమైనది మంచి భీష్మ ఏకాదశి. ఆ రోజే మంచి విశిష్టమైనది కాబట్టి ఆవిడ వెంటనే తన విష్ణుమూర్తి భక్తురాలు కాబట్టి ఆ విష్ణుమూర్తి గారిని ప్రార్థించగానే ఆయన కాళీయమర్దన అవతారం ఉన్నప్పుడు ఆయన అలాగే ప్రత్యక్షమయ్యాడు. తన చేతులని వెదురు పిన్నగర్లోంచి వంశధార నదిని సృష్టించి ఆవిడకేమో అటుపక్క ఉంచి ఆ రాజుగారికి అవతల పక్క ఉంచారు. ఆ స్వామిలో ఆయన కోపం వచ్చి తన చేతిలో ఉన్న పిన్నగర్ర విసిరిసి తన చేతిలో చక్రాన్ని విసరగా అదే కూర్మగుండంగా మారింది. ఆ కూర్మగుండంలో స్వామివారి నుంచి వెంటనే కోపం మీద వెళ్ళగా పశ్చిమానికి మొహం పెట్టి ఉన్నారు కాబట్టి పశ్చిమానికి ధ్వజస్తంభం ఉంది. ఆ తర్వాత రాణిగారు అంటే మా అమ్మవారు కూడా నుంచి బయలుదేరి వెళ్ళారు. అందుకు ఇక్కడ స్వామి వచ్చారు కాబట్టి ఈ ప్రతి మాఘశుద్ధ ఏకాదశి పర్వదిన సమయంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి తరక యాత్ర జరుగుతుంది. అశేషమైన ప్రజలు వస్తారు. లక్షల మంది కూడాను తమ తమ భక్తులు కోరికలు అనేక విధాలుగా వర్ణిస్తూ స్వామివారి మంచి అనేక వరాలు ప్రసాదించగా సంతానం లేని వాళ్ళకి సంతానం, ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి ఇల్లు కట్టడం, అలాగే అతీతమైన ఆశ గల వారు ప్రతి వారు కూడా ఈ స్వామివారిని ప్రార్థించగా ఆ సంవత్సరంలో వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిపై విశ్వాసంతోనే వచ్చి ప్రతి సంవత్సరం కూడా వచ్చి జనసందోహంలో నుంచి స్వామివారి వచ్చి తేలియాడుతున్నారు.